డ్రోన్లు స్వామ్ అటాక్స్ ఆధునిక యుద్ధంలో పెరుగుతున్న పెద్ద బెదిరింపు ఇది. అయితే ఇప్పుడు భారతదేశం దీనికి గట్టి సమాధానం చెప్పింది. డిఆర్డిఓ అభివృద్ధి చేసిన హై పవర్ మైక్రోవేవ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ను తయారు చేసింది. అంటే హెచ్పిఎం డిఈడబ్ల్యూ ఇటీవల చేసిన ట్రయల్లో అద్భుత ఫలితాలు కనబరిచింది. హెచ్పిఎం డిఈడబ్ల్యూ అనేది డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్. ఇది హై ఇంటెన్సిటీ మైక్రోవేవ్ ఎనర్జీ విడుదల చేసి డ్రోన్లోని ఎలక్ట్రానిక్స్లను పూర్తిగా డిసేబుల్ చేస్తుంది. అత్యంత శక్తివంతమైన ఎస్ బ్యాండ్ మైక్రోవేవ్ పల్స్ ఉపయోగించి డ్రోన్లలోని సస్పెన్సర్లు, నావిగేషన్, కమ్యూనికేషన్ వంటి భాగాలను డెడ్ చేస్తుంది. అంటే డ్రోన్ కూలిపోయినా పని చేయకుండా తయారవుతుంది. ఇదే ఈ టెక్నాలజీ ప్రత్యేకత. ఈ సిస్టమ్ 5 కిలోమీటర్ల దూరం వరకు పనిచేయగలదు. 100 మెగావాట్స్ అంటే అత్యంత అధిక శక్తి గల మైక్రోవేవ్ పల్స్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 20 పల్స్ ఫర్ బూస్ట్ మోడ్లో పనిచేస్తుంటుంది. 2 సెకండ్స్ ఆన్, 5 మినిట్స్ ఆఫ్ సైకిల్ను ఫాలో అవుతుంది. ఈ అంతటి పవర్ను జనరేట్ చేయడంలో కీలక పాత్ర పోషించేది మ్యాక్స్ జనరేటర్. ఇవి 300 కిలోవాట్స్ దాకా శక్తి అందిస్తాయి. 2024 జూలైలో జరిగిన ఫీల్డ్ ట్రయల్స్ ఈ సిస్టమ్ సామర్థ్యాన్ని నిరూపించాయి. డిఆర్డిఓ హెచ్పిఎం సిస్టమ్ ఒకేసారి వచ్చిన 4 స్క్వాడ్రన్లను 1 కిలోమీటర్ దూరంలో విజయవంతంగా డిసేబుల్ చేసింది. స్వామ్ అటాక్స్ పై ఇంత సమర్థవంతంగా పనిచేసే నాన్ కెనెటిక్ వెపన్ ఇది. భారతదేశానికి ఇదే మొదటిసారి ప్రయోగించారు. ఈ సిస్టంలో అధునాతన ఏసా రాడార్స్ మరియు ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటాయి. ఇవి టార్గెట్ని గుర్తించడం, ట్రాక్ చేయడం, చివరికి మైక్రోవేవ్ ఎనర్జీని డ్రోన్లపై ఖచ్చితంగా దిశ మళ్లించడం చేస్తాయి. లేజర్ వెపన్లతో పోలిస్తే హెచ్పిఎం సిస్టమ్కు ఒక పెద్ద ప్రయోజనం ఉంది. లేజర్లు ఒకేసారి ఒక టార్గెట్ మాత్రమే హిట్ చేయగలవు. కానీ హెచ్పిఎం డిఈడబ్ల్యూ అయితే వైడ్ ఏరియాలో ఉన్న బహుళ టార్గెట్లను ఒకేసారి డిసేబుల్ చేయగలదు. అందుకే స్వామ్ డ్రోన్లను ఎదుర్కోవడానికి ఇది బలమైన ఆయుధంగా పనిచేయనుంది. ఈ హెచ్పిఎం సిస్టమ్ డిఆర్డిఓ రూపొందిస్తున్న డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ప్రోగ్రాంలో కీలక భాగం కానుంది. ఇప్పటికే డిఆర్డిఓ 30 KW ఎంకే సెకండ్ ఏ లేజర్ వెపన్లను విజయవంతంగా పరీక్షించింది. భారత్ ఇప్పుడు లేజర్ ప్లస్ మైక్రోవేవ్ డిఈడబ్ల్యూ కలయికతో భవిష్యత్ యుద్ధాలకు సిద్ధమవుతుంది. హెచ్పిఎం డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ భారత రక్షణ వ్యవస్థలో గేమ్ చేంజర్గా మారనుంది. అమ్యునిషన్ లేకుండా స్పీడ్ ఆఫ్ లైట్ అటాక్తో తక్కువ ఖర్చుతో డ్రోన్ బెదిరింపులను తట్టుకునే శక్తి ఇప్పుడు భారత్కు సిద్ధమవుతుంది. భవిష్యత్తు యుద్ధాలు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పైనే ఆధారపడుతున్న ఈ కాలంలో డిఆర్డిఓ హెచ్పిఎం సిస్టమ్ భారత భద్రతకు భారీ అనుకూలం కానుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని డిఫెన్స్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.